నేత కార్మికులను టీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి మోసం చేస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే బీజేపీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల అభిప్రాయం మేరకే జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చేనేతలపై ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే 5% పన్నును భరించాలన్నారు. శాతం జీఎస్టీ పన్ను అని పదే పదే భారతీయ జనతా పార్టీ మీద ఏదైతే వారు నిందలు మోపుతున్నారో, వాస్తవంగా జీఎస్టీ కౌన్సిల్ అనేది అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఏకగ్రీవంగా తీసుకునే నిర్ణయాలు అమలు చేసేటువంటి సంస్థ. తెలంగాణ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము జీఎస్టీలో 5% పన్నుకు వారు అంగీకరించి సంతకాలు చేసి తీరా ఇవాళ మరి బీజేపీ మీద కేవలం ఓట్ల కోసం నింద వేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ వాస్తవ విషయాలు ఏమిటంటే, ఇవాళ ఆ జీఎస్టీ కౌన్సిల్లోనే చేనేత వర్గాలు 40 లక్షల పైగా సంవత్సరానికి టర్నోవర్ ఉన్నటువంటి సంస్థలు, వారి ఉత్పత్తి కానీ వ్యాపార దృష్ట్యా వారికి 5% పన్ను విధించేటువంటి ఒక నిర్ణయం అందులో తీసుకుంటే, దానికి తోడు జీఎస్టీ కౌన్సిల్లో ఆయా రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. 40 లక్షల టర్నోవర్ సంవత్సరానికి పెట్టుకుంటారా, లేదా 20 లక్షల నుంచి మొదలుకొని 40 లక్షల లోపల మీరు మీ యొక్క రాష్ట్రాల్లో ఆ యొక్క వర్గాలను జనాభాను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోమని చెప్పి ఆ జీఎస్టీ కేంద్రం ఆ రకంగా వారు నిర్ణయం తీసుకుంటే, దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా 40 లక్షల పై చిలుకు టర్నోవర్కే మొగ్గు చూపి ఆ 40 లక్షల టర్నోవర్ ఉన్న దానిపైనే 5% పన్నుకు వారు ఒప్పుకోవడం జరిగింది. కానీ మన తెలంగాణ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ మరి 20 లక్షల టర్నోవర్ ఉన్నటువంటి ఆ యొక్క వ్యాపారులకు